హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. మోదీ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ అంటూ ఓ వార్త ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. సో మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు లైవ్‌లో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ఎంకే రావు గారు. సో సార్‌ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ మోదీ సర్కార్ మూడోసారి అధికారంలోకొచ్చిన తర్వాత అంటే గత 2 సార్లు అధికారంలోనే ఉన్నప్పుడు కూడా చేయలేనటువంటి కొన్ని అంశాలు మూడోసారి అధికారంలోకొచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల కోసం చేశారు. సో వాళ్ళకొక గుడ్ న్యూస్ తీసుకొచ్చారంటే ఒక వార్త అయితే నెట్టింట చక్కర్లు కొడుతుంది. సో మరి ఆ గుడ్ న్యూస్ ఏంటి? అండ్ మూడోసారి అధికారంలోకొచ్చిన తర్వాత మోదీ ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఎలాంటి కొత్త అంశాలు తీసుకొచ్చారు? ఇప్పుడు అంటే తాజాగా వచ్చినటువంటి వార్తల ప్రకారం పెన్షన్ స్కీమ్‌లో కొన్ని మార్పులు చేస్తాము. ఆ మార్పులు ఉద్యోగులకి అనుకూలంగా చేస్తాము అని చెప్పేసి కొన్ని ప్రతిపాదనలు చెప్పారు. అవి వార్తలను మాత్రమే చూసి మనం అవి నిజంగా ఉద్యోగులకు ఉపయోగపడతాయా? లేదా? అనేటువంటి నిర్ధారణలకు రాలేము. ఎందుకు అంటే దానిలో ప్రభుత్వం ఆమోదించినటువంటి విధానంలో ఈ మిగతా షరతులేమన్నా ఉన్నాయా? లేకపోతే ఏమిటి అనేటువంటిది అది పూర్తిగా వివరాలు వచ్చిన తర్వాత మాత్రమే చెప్పగలం. అయితే ఈ సందర్భంగా ఒకటి గడిచినటువంటి ఈ పెన్షన్ అనేటువంటిది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అంటారు. ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అనేటువంటిది 2004 నుంచి అమల్లోకి వచ్చింది. 2004 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ 4 నుంచి అమల్లోకి వచ్చినటువంటి ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌ని ఎవరు తయారు చేశారు? గతంలో బీజేపీ నేతగా ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి హయాంలో తయారు చేశారు. అప్పుడు నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ సమయంలో. అదేవిధంగా ఇంకా కొంతమంది కూడా వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఉన్నారు. మరి ఆనాడు ఈ స్కీమ్‌కి అంటే పాత పెన్షన్ స్కీమ్ తీసేసి కొత్త పెన్షన్ స్కీమ్ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అంటే ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా 10% తమ పెన్షన్‌కి తామే చెల్లించుకోవాలనేటువంటి స్కీమ్‌ని తెచ్చినప్పుడు, ఆ స్కీమ్ మంచిది అని చెప్పేసి సమర్థించినటువంటి వాళ్ళలో నరేంద్ర మోడీ గారు ఒకళ్ళు. ఆ స్కీమ్ మంచిది కాదు. అది ఉద్యోగులకి హానికరమైనటువంటి స్కీము. అందుకని పాత పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్నే పునరుద్ధరించి దాన్నే అందరికీ అమలు చేయాలనేటువంటిది 2004 నుంచి 2024 ఇది. 20 సంవత్సరాలుగా అటు కేంద్రంలోను, రాష్ట్రంలోను ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా పోరాడుతున్నారు. ఈ పోరాడుతున్నటువంటి ఈ క్రమంలో గడిచినటువంటి 10 సంవత్సరాల్లో కానీ, లేదా నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రిగానే ఉన్నారుగా 2013, 14 వరకు గుజరాత్‌లో. అప్పుడు గాని లేనటువంటి ఈ పరివర్తన ఇప్పుడెందుకొచ్చింది? ఇప్పుడు ఉద్యోగులకి, పెన్షనర్లకి మేలు చేస్తాము అని ఇప్పుడెందుకు చెప్తున్నారు? అనేటువంటిది పెద్ద ప్రశ్న. మరి ఇన్ని సంవత్సరాల నుంచి పాత పెన్షన్ స్కీమ్‌ని మార్చేదే లేదు. ఎవరైనా రాష్ట్రాలు గనక దాన్ని గనక మార్చేట్లయితే అది వాళ్ళ కర్మ. వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సాయము చెయ్యదు అని చెప్పేసి ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారు గతంలో పదే పదే చెప్పారు. అటువంటి ప్రభుత్వము ఆకస్మికంగా ఏదో ఉద్యోగులకి లేదా పెన్షనర్లకి మేలు చేస్తున్నాం అనేటువంటి పేరుతోటి ఈ తెచ్చాము అని చెప్తున్నటువంటి స్కీము దీనిలో ఉన్నటువంటి వివరాలు ఏమిటి అనేటువంటిది మనం ఇంకా చూడాల్సి. అందుకని మేము ఇన్ని మేలు చేస్తున్నాం అన్నటువంటి వాళ్ళు ఉద్యోగులు కోరుతున్నటువంటి సింపుల్ గా 2004కు ముందు ఉన్నటువంటి స్కీమ్ ఏదైతే ఉందో దాన్నే ఎందుకు అమలు చెప్పరు? అది బెటర్ అని కదా అనేటువంటిది ప్రశ్న. ఆ ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు మనకు కనపడరు. దీనిలో ఏదో సవరించినటువంటి స్కీమ్ లో దాన్ని మెరుగుపరుస్తున్నాం అంటున్నారు తప్ప ఆ 10% చెల్లించాలి ఉద్యోగులు తమ పెన్షన్‌కి తామే డబ్బు చెల్లించుకోవాలనేటువంటిదని ఆ పద్ధతి ఏం మార్చలేదుగా. ప్రభుత్వము గతంలో తాను 14% ఎంతో చెల్లిస్తా ఉంది. ఆ 14% ఇప్పుడు 18%కి ప్రభుత్వ వాటాగా పెంచుతున్నారని చెప్తున్నారు. అది మినహా మరికొన్ని చిన్న సవరణలు ఉన్నాయని చెప్తున్నారు. ఉద్యోగ సంఘాల వాళ్ళు దాన్ని పరిశీలించిన తర్వాత చెప్తారు. అందుకని వాళ్ళు మౌలికంగా కోరుతున్నది ఏమిటి? ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌ని యథాతథంగా అమలు జరపాలి అంటున్నారు. అది మినహా మేము అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం. పక్కనే మన జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విధమైనటువంటి నాటకం ఆడారు. ఓపీఎస్ కాదు, ఎన్‌పీఎస్ కాదు, జీపీఎస్ గవర్నమెంట్ పెన్షన్ స్కీమ్ అనే పేరుతోటి ఆయన కూడా ఇట్లాంటి నాటకం మీకు మేలు చేస్తున్నానని చెప్పి నాటకం ఆడారు. దాన్ని ఉద్యోగులు
తిరస్కరించారు. అందుకని ఇన్ని పిల్లి మొగ్గలు వేయాల్సినటువంటి అవసరం ఏంటి కేంద్ర ప్రభుత్వము? పాత పెన్షన్ స్కీమును అమలు జరపడానికి వీళ్ళకు ఉన్నటువంటి ఆటంకం ఏమిటి అనేది ప్రశ్న. అందుకని దీని మీద వివరాలు వచ్చిన తర్వాత చేయాలి. అయితే ఇప్పుడు ఎందుకు ఈ విధమైనటువంటి కొత్త స్కీమ్ అని లేదా ఇంకోటని మేలు చేస్తున్నామని ఎందుకు చెప్తున్నారు అంటే, మొన్న లోక్సభ ఎన్నికల్లో లేదా వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పెన్షన్ స్కీమ్ మార్పు అనేటువంటిది ఒక ఎజెండాగా ముందుకు వస్తా ఉంది. లక్షలాది మంది ఉద్యోగులు వాళ్ళ కుటుంబాలకు చెందినటువంటి ఈ సమస్య, ఎవరైతే పాత పెన్షన్ స్కీమును మేము పునరుద్ధరించాం లేదా దాన్ని మేము అమలు జరపం అని చెప్పేసి ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకి వ్యతిరేకంగా మారుతా ఉంది. మనం చూసాం ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు, టీచర్లుగా ఉన్నటువంటి వాళ్ళు ఎంత పెద్ద సంఖ్యలో ఓట్లని వినియోగించుకున్నారో, పోస్టల్ బ్యాలెట్ ని గతంలో ఎప్పుడు వినియోగించుకున్నంతగా పోస్టల్ బ్యాలెట్ ని ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి సర్కార్కి వ్యతిరేకంగా ఓటు చేసినటువంటి తీరు మనం చూసాం ఆంధ్రప్రదేశ్ లో. పోస్టల్ బ్యాలెట్ లో వచ్చినటువంటి ఓట్లు కూడా పెద్ద కొన్ని వేల సంఖ్యలో వచ్చినాయి. అవన్నీ కూడా తెలుగుదేశం కూటమికి పడ్డాయి కదా. అందుకని ఇవన్నీ చూసిన తర్వాత ఉద్యోగుల్ని లేదా పెన్షనర్లని కనుక మనం సంతృప్తి పరచకపోతే రాబోయేటువంటి రాష్ట్రాల ఎన్నికల్లో, అది ఏ రాష్ట్రమైనా కావచ్చు, ఇవాళ హర్యానా కావచ్చు, కాశ్మీర్ కావచ్చు, తర్వాత మహారాష్ట్ర, జార్ఖండ్ ఇవన్నీ ఉన్నాయి, తర్వాత బీహార్, ఉత్తరప్రదేశ్ ఇవన్నీ ఇట్లా వస్తాయి వరుసనే. వీటన్నింటిలో కనుక ఉద్యోగులందరూ ఆంధ్రప్రదేశ్ లో మాదిరి వ్యతిరేకించేట్లయితే మనకి రాజకీయంగా నష్టము అనేటువంటి అంశాన్ని నరేంద్ర మోడీ సర్కార్ గ్రహించినట్టుగా దీన్ని బట్టి చెప్పొచ్చు. అందుకని ఈ రాజకీయ కారణంతో తీసుకున్నటువంటి నిర్ణయం, దీన్ని ఉద్యోగులు నిజంగా ఆమోదిస్తారా లేదా అనేటువంటి మనం చూడాలి. ఎందుకంటే ఉద్యోగుల స్పందన ఇంకా వెలువడలేదు. ఎందుకంటే ఒక జర్నలిస్ట్ గా నాకన్నా లేదా ఇంకో వాళ్ళకన్నా వాళ్ళకి ఎక్కువ సర్వీస్ లో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువగా తెలుస్తాయి. అందుకని నేను ఈ రాజకీయ కోణాన్ని మాత్రమే చెప్పాను. ఒక్కటి ఇదే కాదు, నరేంద్ర మోడీ సర్కార్ లేటరల్ ఎంట్రీ పేరుతోటి 45 మంది డిప్యూటీ సెక్రటరీ, డైరెక్టర్ల స్థాయిలో కేంద్ర ప్రభుత్వ శాఖల్లో తీసుకోవడానికి యూపీఎస్సీ ద్వారా ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. దాన్ని రద్దు కూడా చేసుకున్నారు ఈ మధ్యనే. ఎందుకు రద్దు చేసుకున్నారంటే దానిలో రిజర్వేషన్లు లేవు. అందుకని నరేంద్ర మోడీ సర్కార్ మూడోసారి అధికారానికి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారనేటువంటిది ఎన్నికల ముందు జరిగిన ప్రచారం కదా. ఆ వెంటనే ఇప్పుడు లేటరల్ ఎంట్రీ పేరుతోటి ఇచ్చినటువంటి 45 వాటిల్లో రిజర్వేషన్లు అనేటువంటివి లేవు. మొత్తం ఓపెన్ కేటగిరీ, ఎవరినైనా తీసుకోవచ్చు. అందుకని ప్రతిపక్షాలు ఇదిగో మేము చెప్పింది నిజమేను, నరేంద్ర మోడీ సర్కార్ వస్తే రిజర్వేషన్లు రద్దు చేసి మొత్తం అన్ని ఓపెన్ కేటగిరీలు పెట్టేశారు, దానికి నిదర్శనం 45 యూపీఎస్సీ పోస్టులు అని చెప్పేసి చెప్పడంతో రాష్ట్రాల ఎన్నికలు ముందు ఉన్నాయి. అందుకని రిజర్వేషన్లు రద్దు చేయడానికి ఇది ఒక మార్గం అని చెప్పేసి జనం అనుకునేట్లయితే దాన్ని వెంటనే రద్దు చేయడానికి కారణం ఇదే. అందుకని రాజకీయ పరమైనటువంటి ఇటువంటి నిర్ణయాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ పెన్షన్ స్కీమ్ గురించి ఉద్యోగ సంఘాల స్పందన వచ్చేంత వరకు అది మంచిదేనా లేకపోతే కాదని కానీ మనం చెప్పలేము. కానీ దీనికి ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం మాత్రం ఇదే, కేవలం ఓట్ల కోసం చేశారనేది స్పష్టం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.